నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయా? నకిలీ ప్రొఫెసర్స్ను చూపించి అనుమతులు తెచ్చుకుంటున్నాయా? నాన్ ప్రాఫిటబుల్ పేరుతో కాలేజీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొడుతున్నారా? నిజ నిర్ధారణ కమిటీ తనిఖీల్లో తేలుతున్నదేంటి? నాణ్యతా ప్రమాణాలు తుంగలో తొక్కేస్తారు. విద్యార్థులకు ల్యాబ్లు, సిస్టమ్స్ ఉండవు. నకిలీ ప్రొఫెసర్లను అరువు తెచ్చుకుంటారు. దొడ్డిదారిలో బ్రాంచ్లకు అనుమతులు. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లొదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంజనీరింగ్ కళాశాలల లీలలు ఒకటా రెండా? ఎన్నెన్నో. తమ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ అంటూ కరపత్రాలు కొట్టిస్తాయి. కలర్ఫుల్ బుక్లెట్లతో విద్యార్థులను ఆకర్షిస్తాయి. భారీగా ఖర్చు పెట్టి పేపర్లు, ఛానల్స్లో తమ కాలేజ్ గురించి గొప్పగా డబ్బా కొట్టించుకుంటాయి. లక్షలు కట్టి పేరు మోసిన కాలేజ్లో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు. వన్స్ కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్కు అసలు సినిమా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఇంజనీరింగ్ కళాశాలలు ప్రమాణాలు పాటించడం లేదు. ప్రభుత్వం నిబంధనలు అస్సలు పట్టించుకోరు. అంతా మా ఇష్టం అన్నట్లు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించమని కాలేజ్ యాజమాన్యాలకు సూచిస్తే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేశాయి. విద్యాసంస్థలు అంటేనే నాన్ ప్రాఫిటబుల్. అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలను కోట్లు కురిపించే కామధేనువులుగా మార్చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందికి జీతాలివ్వడంలో వేధింపులకు గురిచేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని నెలల తరబడి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. జీతాలడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. ప్రతి విద్యాసంస్థ జీతాల కోసమే 80% ఖర్చు చేయాలి. అయితే తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు మాత్రం 80% తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. మిగిలిన 20% మాత్రమే జీతాలకు ఖర్చు చేస్తున్నాయి. తెలంగాణలోని జేఎన్టీయూ పరిధిలో 160కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ఎన్ని కాలేజీల్లో విద్యార్థులకు కావాల్సిన వస్తువులున్నాయి? ఎన్ని సంస్థల్లో అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేశారు? ఆయా బ్రాంచ్లకు తగ్గట్లు ప్రొఫెసర్లున్నారా? ఇంజనీరింగ్ కాలేజీలు నియమించుకుంటున్న ప్రొఫెసర్లలో ఎంతమంది క్వాలిఫైడ్, ప్రతిభావంతులైన ప్రొఫెసర్లను నియమించుకుంటున్నాయా అంటే కాలేజ్ యాజమాన్యాల నుంచి సమాధానం లేదు. తమ లాభార్జన కోసమే కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కోట్లు కొల్లగొడుతున్నాయి. తమ కాలేజీలే గొప్పవంటూ చెప్పుకునే ప్రముఖ కాలేజీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. శ్రీనిధి, పల్లవి వంటి పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. స్టాఫ్ కు మాత్రం జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. చివరి నిమిషం వరకు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. తనిఖీల సమయంలో నకిలీ ప్రొఫెసర్లను తీసుకొచ్చి చూపిస్తున్నాయి. తనిఖీలు కాస్త పూర్తయిన తర్వాత ఆ ప్రొఫెసర్ల అడ్రస్ ఉండదు. అంతా నాన్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫే దర్శనమిస్తోంది. క్లాస్ రూమ్లు సరిగ్గా ఉండవు. ల్యాబ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల దందాలు అన్నీ ఇన్ని కావు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేక కాలేజీల్లో తనిఖీలు చేశాయి. తనిఖీల సమయంలో తిమ్మిని బమ్మిని చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను తాయిలాలతో లోబర్చుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతులిచ్చేస్తున్నారు జేఎన్టీయూ అధికారులు. అనేక సౌకర్యాల మీద తనిఖీలు నిర్వహించడం కోసం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని జేఎన్టీయూ పంపించడం జరుగుతున్నది. కానీ నిజానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది అది జేఎన్టీయూ అధికారులకు తెలుసు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు తెలుసు. ఏఐసిటి రూల్స్ ప్రకారం ఏ అర్హత ఉండాలి ఇంజనీరింగ్ కాలేజీలలో బోధించాలంటే ఆ అర్హత ప్రకారం పేపర్ మీద ఒక వ్యక్తి ఉంటే బోధించేది ఒక వ్యక్తి. తర్వాత ఆ కళాశాలల్లో ల్యాబ్ల యొక్క పరిస్థితి దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దీనస్థితిలో ఉన్నటువంటి ల్యాబ్ల గురించి అందులో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికలు రాసేటువంటి పరిస్థితి ఉండలేదు. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపిచ్చేందుకు నిజ నిర్ధారణ కమిటీలు కళాశాలలను తనిఖీలు చేస్తాయి. ఆ సందర్భంగా దాదాపు అన్ని కళాశాలలు సీట్ల సంఖ్యకు తగినట్లుగా అధ్యాపకులను కమిటీ ఎదుట హాజరుపరుస్తాయి. వారి బయోమెట్రిక్ హాజరును పరిశీలిస్తే 45% హాజరు లేని వారు ఒక్కో కళాశాలలో 7 నుంచి 25 మంది వరకు ఉన్నట్లు లెక్క తేలింది. బయోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కేవలం 45% హాజరు పరిశీలిస్తేనే పరిస్థితిలా ఉంటే 75% పరిగణలోకి తీసుకుంటే 50% మంది బోగస్లు బయటపడతారని కొందరు అధ్యాపకులే వ్యాఖ్యానిస్తున్నారు. అధ్యాపకుల్లో అధిక శాతం మంది ఇతర ఉద్యోగాలు చేస్తూ తమ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజరు వేస్తూ ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు ఒక్కసారే పంచివేస్తున్నారు. ఇంకొందరు అసలే రావడం లేదు. బయోమెట్రిక్ హాజరు వేసినందుకు నెలకు 8,000 నుంచి 10,000 వరకు కళాశాలలు చెల్లిస్తున్నాయి.
ప్రతి ఏడాది ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో అదనపు సీట్లకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. సివిల్, మెకానికల్ లాంటి కోర్సుల్లో సీట్లను తగ్గించుకుంటున్నాయి. అయితే అదనపు సీట్లు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆ మేరకు సిబ్బందిని నియమించుకోవడం లేదు. స్కిల్ ఉన్న ఫ్యాకల్టీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్లు ఎంత వెతికినా దొరకడం లేదు. విద్యార్థులకు ఏం బోధించాలి, ఎలా టీచింగ్ చేయాలన్న అంశాలపై అవగాహన ఉండడం లేదు. కంప్యూటర్ కోర్సులకు అనుమతి తెచ్చుకుంటున్న యాజమాన్యాలు సాఫ్ట్వేర్ కోర్స్ లైనప్ల గురించి పట్టించుకోవడం లేదు. విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కానీ టీచింగ్, మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 160కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అందులోపల దాదాపు ఒక 10 ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లోపల ఏ రకమైనటువంటి వసతులు కనిపిస్తూ ఉన్నాయో ఈరోజు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లోపల కూడా అవే రకమైనటువంటి వసతులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఫీజులు వసూలు చేయడం లోపల చూపిస్తున్నటువంటి ఉత్సాహాన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు వసతులను, మౌలిక వసతులను కల్పించడం లోపల ఫెయిల్ అవుతున్నట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేసింది. కాలేజీలో నాణ్యతా ప్రమాణాలు ఏంటి, వసూలు చేస్తున్న ఫీజులెంత, జీతాలు ఎలా ఇస్తున్నాయి, క్లాస్ రూమ్ల సంగతేంటి వంటి అంశాలపై విజిలెన్స్ నివేదికను తయారు చేసింది. అయితే ఆ నివేదికను బయటకు రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేజ్ యాజమాన్యాలు భారీగా సొమ్ములు ముట్టజెప్పారన్న ఆరోపణలు వస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్కు ముందే అమ్మేసుకుంటున్నాయి. కౌన్సిలింగ్లో సీటు వస్తే విద్యార్థులు మరో కళాశాలలో చేరకుండా సర్టిఫికెట్లు తీసేసుకుంటున్నాయి. 1 కాదు 2 కాదు, మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో దండుకుంటున్న కాలేజీలు, నిర్ణీత ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా వసూళ్లు, ఇష్టానుసారంగా డొనేషన్లు గుంజుతున్న కాలేజీలు. కొత్త విద్యా సంవత్సరం త్వరలో ప్రారంభం కాబోతోంది. కామన్ ఎంట్రన్స్ల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే నెలలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఎక్కువ మంది రాసే ఎగ్జామ్ ఎబ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల బేరాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాల స్కెడ్యూల్ నిబంధనలకు లోబడి ఉండాలి. కానీ పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రం స్కెడ్యూల్ విడుదలకు ముందుగానే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్లో అడ్మిషన్స్ కోసం 10,000 ఫీజు కలెక్ట్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన రిసిప్ట్ జారీ చేసింది. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఉన్నత విద్యామండలి నుంచి వచ్చే ఆదేశాలకు ముందుగానే యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నాయి. ఎవరు ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికే ఆయా బ్రాంచ్లో సీట్లు ఇచ్చేస్తున్నాయి. మేనేజ్మెంట్ కోటా ద్వారానే ఇంజనీరింగ్ కాలేజీలు కోట్లు దండుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్స్ కు సంబంధించిన స్కెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కోటా కింద ప్రవేశాలు తీసుకుని రసీదులిస్తున్నాయి. మరికొన్ని మాత్రం ప్రభుత్వ నిర్ణీత ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా గుంజుతున్నాయి. ఈ తరహా విధానాన్నే మెజారిటీ కాలేజీలు అనుసరిస్తున్నాయి. ప్రముఖ కాలేజీల్లో నడుస్తున్న ఈ దందాపై ఉన్నత విద్యామండలికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. సదరు యాజమాన్యాలు తిమ్మిని బమ్మిని చేస్తూ అడ్మిషన్లు పొందుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం వెలుగులోకి రావడంతో తెలంగాణలో దుమారం రేగింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల దందా ఏదో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం కావడం లేదు. పీఆర్ఓ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని స్కెడ్యూల్కు ముందుగానే విద్యార్థులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. ఒకవేళ వారికి కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా వసూలు చేసిన ఫీజులు వాపస్ ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్నాయి. స్టూడెంట్ వారీగా విచారణ చేస్తే మొత్తం అక్రమాలు బయటకొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఒక్కో కళాశాలకు ఒక్కో రకమైన ట్యూషన్ ఫీజును నిర్ధారిస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి టీఏఎఫ్ఆర్సీ నిర్ధారించిన ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. కానీ రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. కొన్ని కాలేజీలు తాము వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కంటే ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా 7,000 కలుపుకుని 70,000 వసూలు చేసి రసీదులు జారీ చేసింది. ఇంకొన్ని కాలేజీలు కొంతమంది విద్యార్థుల నుంచి నిర్ధారించిన ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా 15,000 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నాయి. వీటికి సంబంధించిన రసీదులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడే అసలు భాగోతం వెలుగులోకొస్తోంది. విద్యార్థులకు ఇచ్చే రిసిప్ట్లు మాత్రం నిర్ణీత ఫీజు తీసుకుంటున్నట్లు చూపిస్తున్నాయి. మిగిలిన డబ్బులను కళాశాల రికార్డులో రాస్తూ ఆ తదుపరి విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఓ విద్యార్థి సదరు కళాశాలలోని ఓ విభాగంలో మేనేజ్మెంట్ కోటా కింద సీటుకు వెళ్తే 70,000 ట్యూషన్ ఫీజు చెల్లించాలని షరతు పెట్టారు.
ఆ మేరకు చెల్లింపునకు ఒప్పందం చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. ముందుగా 35,000 చెల్లించడంతో ఆ మేరకు రిసిప్ట్ ఇచ్చారు. ఈ డబ్బులు చెల్లించిన 1-2 రోజులకే సదరు విద్యార్థి కాలేజ్కు వెళ్లి తనకు సీటు అవసరం లేదని చెప్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పలువురు విద్యార్థులు వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కన్నా 15,000 అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు సర్టిఫికెట్లు ఇస్తే వేరే కాలేజీలో చేరుతానంటే అంగీకరించడం లేదు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరో 35,000 కట్టి తీసుకువెళ్లాలంటూ యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. సదరు కళాశాల యాజమాన్యాలు చేస్తున్న దందాపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే హై అథారిటీకి లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థి వారీగా ట్యూషన్ ఫీజు చెల్లించిన వివరాలపై ఆరా తీస్తే సదరు యాజమాన్యాల మొత్తం బాగోతం బయటకొస్తుందని విద్యావేత్తలు చెప్తున్నారు. మేనేజ్మెంట్ కోటా కింద ఇష్టానుసారంగా డొనేషన్లు వసూలు చేస్తున్న సదరు యాజమాన్యాలు ట్యూషన్ ఫీజుల వసూలు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. అక్రమ ఫీజుల దందాకు తెరలేపాయి. కొత్తగా చేరిన కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి 10,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్, లైబ్రరీ, ల్యాబ్, యూనివర్సిటీ ఫీజులంటూ గుంజుతున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో అయితే అస్సలు అంగీకరించాం, నగదైతేనే తీసుకుంటామంటూ విద్యార్థులను బలవంతం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలైతే సీట్ వచ్చిన విద్యార్థులకు ఫోన్లు చేసి ఇంత ఫీజు తీసుకురండి అంటూ ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నాయి. సిటీలో టాప్ 10లో ఉన్న ఓ కాలేజ్ కూడా విద్యార్థులను వదలడం లేదు. ఈ ఫీజు ఆ ఫీజు అంటూ ఒక్కో విద్యార్థి నుంచి 20,000 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల నుంచి రకరకాల ఫీజుల పేరుతో డబ్బు గుంజుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఎవరైనా కాలేజీలో చేరిన తర్వాత చచ్చినట్లు అదే కాలేజీలోనే చదువుకోవాలి. ఒకవేళ మరో కాలేజీలో జాయిన్ అవుదామని ప్రయత్నిస్తే సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నాయి. కట్టిన ఫీజులను తిరిగివ్వడం లేదు. దీంతో చచ్చినట్లు పలువురు విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలోనే కంటిన్యూ అవుతున్నారు. కొందరు మాత్రం కళాశాలలకు వ్యతిరేకంగా ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులోనూ చర్యలు ఉంటున్నాయా అంటే అది అంతంత మాత్రమే. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అనుకున్న స్థాయిలో ప్రమాణాలు మెరుగుపట్టడం లేదు. బీటెక్ చేసిన విద్యార్థులు క్వాలిటీ లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇటు ప్రభుత్వం పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. అటు యాజమాన్యాలు తమ డబ్బు వస్తే చాలు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏడాది తనిఖీలు జరుగుతాయి. యూనివర్సిటీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళతాయి, పరిశీలిస్తాయి, రిపోర్ట్ ఇస్తాయి. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఏం చూస్తాయి, ఎక్కడ తిరుగుతాయి, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందా, రికార్డులు చూసుకుని రాసుకొస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అర్హత లేని వ్యక్తులు ప్రిన్సిపల్స్గా ఉన్నారని జేఎన్టీయూ పదే పదే చెబుతూనే ఉంది. కాలేజీల్లో వసతులపై సరైన తనిఖీలుండవు. ఆ కాలేజీల్లో ఉన్న సిబ్బందిపై అధికారులు దృష్టి పెట్టరు. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతి ఏడాది ఇంజనీరింగ్ కాలేజీలకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వెళతాయి. అక్కడ తనిఖీలు చేస్తాయి, ఆమ్యామ్యాలు తీసుకుంటాయి. డబ్బు ఖాతాలో పడగానే అన్నీ సక్రమంగా ఉన్నట్లు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాయి. ప్రతి ఏడాది ఇదో తంతు. ఈ నిజ నిర్ధారణ కమిటీలు ఇచ్చే నివేదికల్లో నిజం మాత్రం ఉండదు. ఇక అధ్యాపకులు జీతాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పలు కళాశాలల్లో అధ్యాపకులకు జీతాలు లేవు. నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్కు జీతాలకు ముడిపెడుతున్నాయి యాజమాన్యాలు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు జీతాలిస్తున్నట్లు ప్రముఖ కాలేజీలు చెప్పుకుంటున్నాయి. కానీ అసలు విషయం వేరే ఉంటుంది. అధ్యాపకుల పే స్లిప్లు, ఏడాది బ్యాంక్ స్టేట్మెంట్స్ను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకొస్తాయి. 7వ వేతన సంఘం జీతాలు చెల్లిస్తున్నామని టీఏఎఫ్ఆర్సీకి, జేఎన్టీయూహెచ్కి అఫిడవిట్ సమర్పిస్తారు. కానీ కనీస జీతాలు కూడా చెల్లించడం లేదు. ఏఐసీటీ ఈ నిబంధనల ప్రకారంగా అమలు చేయాల్సినటువంటి వేతనం అమలు కావడం లేదు. అధ్యాపకుల యొక్క ఫామ్ 16, ఫామ్ 26 ఏఎస్ పరిశీలన చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. పలు కాలేజీలు ఫేక్ ఫ్యాకల్టీలతో నెట్టుకొస్తున్నాయి. అక్కడ ఫ్యాకల్టీ ఉండదు కానీ రికార్డుల్లో మాత్రం ఉంటారు. ఫేక్ థంబ్స్ ఉంటాయి. చుట్టుపక్కల పనిచేసేవారు థంబ్ వేసి వెళతారు. నగరు శివార్లలోని కాలేజీల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, ఉప్పల్, ఘట్కేసర్, చేవెళ్లలో ఉన్న కొన్ని కాలేజీల్లో ఇదే తంతు. దీంతో ఆ కాలేజీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులపై భారం పెరుగుతుంది. ఒత్తిడికి గురవుతున్నారు. ఏఐసీటీ ఈ నిబంధనల ప్రకారంగా ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో 1:2:6 ఉండాలి. కానీ ఉండడం లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఫ్యాక్టును పక్కన పెట్టి డబ్బుకు కక్కుర్తి పడుతున్నాయి. కొన్ని యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆశలని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాయి. ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. 160 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించేవి వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటుంటే మరొకటుండదు. ఫ్యాకల్టీ ఉంటే సౌకర్యాలుండవు. ల్యాబ్లున్న చోట క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ ఉండదు. అర్హులైన ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దీంతో ఆయా కాలేజీల్లో చదివిన విద్యార్థులు ఎటూ కాకుండా పోతున్నారు.
విద్యార్థులకు స్కిల్స్ ఉండడం లేదు. డిగ్రీ పట్టాలు మాత్రం చేతిలో ఉంటాయి. వాటిని పట్టుకుని తిరగడం తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదు. ఇక టీచింగ్ స్టాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చాలా మంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకు జీతాలు ప్రైవేట్ కన్సల్టీల నుంచి అందుతాయి. ఎందుకంటే ఆ కన్సల్టీ తరపునే వారు చెప్పిన కాలేజీల్లో చెప్పిన రోజుల్లో అటెండ్ అవుతారు. ఒక్కో అధ్యాపకుడు 4-5 ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేయడం కామన్. వీరిలోనూ ఇంకా ముదిరిపోయి నెలకో 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్ని కవర్ చేసే అధ్యాపకులు కూడా లేకపోలేదు. భావి ఇంజనీర్లను తయారు చేయాల్సిన విద్యాసంస్థల్ని ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యత రాహిత్యంగా నడుపుతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల విషయంలో మాత్రం నైతికత గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అసలు కాలేజీలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సర్కార్ నుంచి వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నిధులతో ఏ కాలేజ్ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఉందా అనేది అసలు ప్రశ్న. తెలంగాణలో పేరుకు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలున్నా అందులో కనీసం రెగ్యులర్గా క్లాసులు జరిగేవెన్ని అంటే చెప్పడం కష్టమే. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసలు లక్ష్యం రియంబర్స్మెంట్ డబ్బులు వెనకేసుకోవడమే అంటే అతిశయోక్తి కాదు. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఇదే నిజమని ఆఫ్ ద రికార్డ్ సంభాషణల్లో అంగీకరించాయి కూడా. నిజానికి ప్రభుత్వాలకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లీలలు తెలియనివి కావు. కాకపోతే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చూసి చూడనట్లుగా పోతున్నాయి. కానీ సర్కారు ఒకందుకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ఉపేక్షిస్తుంటే అవి మరొకందుకు బరితెగించి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ డ్రామాలు ఓ రేంజ్లో సాగుతుంటాయి. కౌన్సిలింగ్కి ముందు జేఎన్టీయూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కాలేజీని తనిఖీ చేయాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడే అవి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే అడ్మిషన్లుండవు. 250 కాలేజీలను వారం రోజుల్లో తనిఖీ చేసినట్లుగా సర్టిఫికేట్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తనిఖీలు తూతూ మంత్రంగానే జరుగుతుంటాయి.